చారం మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. రేపు ఎవరి సమక్షంలో చేరబోతున్నారు? ఇంకా అతనితో పాటు ఇంకెవరైనా సహచరులు చేరే అవకాశాలున్నాయా? ఎస్ రేఖ, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు, మాజీ కూడా వెళ్ళిపోయారు. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చాలా సీనియర్ నేత, కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. సో ఆదిలాబాద్ జిల్లాలో కూడా తను ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. సో తనతో పాటుగా కొంతమంది నేతలు, అతనితో పాటు ఉన్నటువంటి కొంత నేతలందరూ కూడా గెలిపించుకున్న సందర్భం కనిపించింది 2019 ఎన్నికల్లో కూడా. సో ఇక అతనితో పాటు ఇంకా ఎవరెవరు పార్టీని వీడుతారనేది కూడా మనకి తెలియాల్సింది. ఏదైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం అయితే మాత్రం ఇంద్రకరణ్ రెడ్డి అయితే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీఆర్ఎస్కి రాజీనామా అయితే చేసి కేసీఆర్కు లేఖ రాశారు. సో ఇక రేపు అతను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్లో చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ముగిగానే చాలామంది నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపు వస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో ఇక సిట్టింగ్ ఎంపీలు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ కూడా పార్లమెంట్ ఎన్నికల వెళ్ళనే పార్టీకి రాజీనామా చేశారు, కాంగ్రెస్కి వెళ్ళారు. అదేవిధంగా జహీరాబాద్ ఎంపీ కూడా బీబీ పాటిల్ కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళారు. అదేవిధంగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా పార్టీకి రాజీనామా చేశారు, తను కూడా బీజేపీలోకి వెళ్ళారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే వరుసగా బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత 39 సీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇక నేతలందరూ కూడా చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే చాలామంది గ్రేటర్లో కూడా ఇటు చూసుకున్నట్టయితే మాత్రం చాలామంది కార్పొరేటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి వచ్చారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ మేయర్ కూడా విజయలక్ష్మి కూడా ఇటు కాంగ్రెస్ గుడికి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పార్టీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ వైపు వచ్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మాత్రము ఈ గడిచిన ఒక 2 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇటు పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు, కేసీఆర్కు లేఖ రాస్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా కొందరు వైఖరి, అంటే అహంకారపూరితమైన వైఖరి కారణంగానే మేమందరం కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు లేఖలు రాస్తున్నారు. గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా కూడా కనీసం ఇవ్వలేదు. ఎప్పుడైనా సరే తెలంగాణ భవన్కి వచ్చి మా సమస్య చెప్పుకుందామంటే కూడా ఎవరు కూడా అందుబాటులో లేకపోతుండే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఎవరి కారణంగా జరుగుతుంది అనేది కూడా వాళ్ళు కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్న